నమస్తే రవి గారు. నమస్తే జయ. రమగారు చందమామ కథ ఒకటి చెప్తారా? కాంబోజ్ దేశానికి విక్రమసేనుడు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయనకున్న మంత్రులు, సలహాదారులు వాళ్ళందరూ కూడా రాజుని ప్రైజ్ చేయటం అనే ఒక ప్రాక్టీస్లో ఉండేవాళ్ళు. మీరు ఇంద్రుడు చంద్రుడు మీ పాలనలో అలా ఉంది ఇలా ఉంది ఆహాహా ఓహోహో అనేవాళ్ళు. ఎంతసేపు ఆహా ఓహో వింటుంటే వీళ్ళు దొంగ మాటలు చెప్తున్నారేమో అనిపించేది ఆయనకి. నమ్మేవాడు కాదు. ఈ నమ్మక ఆయన ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకోవాలనుకునేవాడు. ఓకే. ఆయన ఏం చేసేవాడు, ఎప్పటికప్పుడు మారువేషంలో ఊళ్ళ వెంట తిరిగేవాడు. అక్కడి నుంచి ఈ ఊళ్ళల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో సాధారణమైన భోజనం హాయిగా ఉన్నట్టు, రుచిగా ఉన్నట్టు, ఊళ్ళు తేలిగ్గా ఉన్నట్టు, అది బాగా అరిగి వంట పట్టినట్టు అలా అనిపించేది ఆయనకి. రాజభవనంలో రాజుగారిని క్లాస్గా ఫుడ్ తయారు చేస్తే ఎప్పుడు అజీర్తితో బాధపడేవాడు. ఆ రోడ్ల మీద తిరిగి మామూలు పాఠక జనంతో వాళ్ళు ఎవరెవరు తింటుంటే రా బాబు నువ్వు కూడా తిను ఒక ముద్దాన్ని పిలిచి పెట్టేవాళ్ళు. మన చిన్నప్పుడు కూడా అలా ఉండేది. అవును. ఎవరింటికి వెళ్ళి అన్నం తిన్నావా అని అన్నం పెట్టేసేవాళ్ళు. ఏదో అన్నం కూడా అప్పుడు ఏముంది జయ, ఓ కూర చారు ఉంటే చాలు. అసలు కూర మజ్జిగతోటి తినేవాళ్ళం. అవును. మజ్జిగాన్నం కూర అన్నం మజ్జిగాన్నం రెండే అన్నాలు అంతే. వేసుకుంటే ఏ ఆవకాయో వేసుకోవటం. ఇప్పుడు మరీ ఎక్కువ వచ్చేసేలా సింపుల్ భోజనం పెడితే మరి హాయిగా ఉందంటారు అని మనతో చెప్తారు కానీ ఏమి చేసి పెట్టలేదని అందరూ బయటికి వెళ్ళి ఖచ్చితంగా అంటారు. సింపుల్ సాదా అయిన భోజనము ఆహారము అది ఆయనకి నచ్చేది. అందుకని తరచుగా ఆయన ఊళ్ళ వెంట తిరిగేవాడు. అయితే ఒకనాడు ఆయన ఒక పల్లెటూరు పక్క నుంచి వెళ్తుంటే అత్యంత మధురమైన వేణుగానం వినపడింది. ఎవరు ఆ వేణువు వాయిస్తున్నారు అని వెతకడానికి వెళ్తే అక్కడ ఒక పిల్లాడు కనిపించాడు, ఒక కుర్రాడు. చక్కగా స్ఫురద్రూపివాడు, చక్కగా ఉన్నాడు. ఒక కంబళి ఒకటి పరుచుకుని, ఒక కర్ర ఉంది పక్కన, ఒక చెట్టు బోధన ఆనుకుని వేణువు వాయించుకుంటున్నాడు. ఏవో గొడ్లు తిరుగుతున్నాయి అటు ఇటు. ఆయన వేణుగానానికి ఎంతో సంతోషించి వాడి దగ్గర కూర్చున్నాడు పోయి. ఆ వేణువు కాసేపు విన్నాడు. నీ పేరేమిటి రాబా నాయన అంటే సాంబుడు అతని పేరు. సాంబా అని ఎంతో ప్రేమగా మాట్లాడాడు. తరచూ ఆ సాంబుడిని కలిసేవాడు. వాడి పద్ధతి తీరు, చిన్న కుటుంబము ఈయనకు నచ్చేది. ఎలాగైనా వాడిని తనతో ఉంచుకోవాలనిపించేది ఆయనకి. అయితే ఓసారి అడిగాడు, సాంబా నాతో వస్తావా, మరి నీకు చదువు చెప్పిస్తా, మంచి ఉద్యోగం ఇస్తాను, నాతో పాటు ఉండు కానీ అని అడిగితే సరే వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారు. సాంబుడు కూడా జీవితం బాగుంటుంది అనుకున్నాడో ఏమనుకున్నాడో వస్తానన్నాడు. వాళ్ళ ఆ కంబళి భుజాన్ని వేసుకుని ఆ కర్ర వేణువు తెచ్చుకుని రాజుగారితో పాటు వచ్చాడు. రాజుగారు తన దగ్గరే ఉంచుకొని ఈ సాంబుడికి చదవను రాయను నేర్పించాడు, నలుగురిలో ప్రవర్తించడం నేర్పించాడు. పెద్దవాడయ్యాక ఇంకా కొంచెం వయసు వచ్చాక అప్పుడు ఒక 17-18 ఏళ్ళ కుర్రాడు, ఓ 25 ఏళ్ళు వచ్చాక ఏం చేశాడు ఆయన, తన ఖజానాకి కాపలాదారుగా అంటే ఏమన్నా ఖజానా నిర్వహణాధికారిగా సాంబుడిని పుంజుకున్నాడు. సాంబుడు కూడా తనకు అప్పచెప్పిన పనిని చాలా శ్రద్ధగా చేసేవాడు. ఉద్యోగం వచ్చాక తన ఊళ్ళో అందరికీ తలా ఒక బహుమానము తీసుకుని అందరినీ వెళ్ళి అందరికీ బహుమతులు ఇచ్చి అందరినీ కలిసి వచ్చాడు. ఊళ్ళో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి, ఎప్పుడు పట్టణానికి రావద్దు, ఇక్కడ ఉన్న సుఖం అక్కడ ఉండదు. ఓకే. ఉద్యోగం వచ్చింది, రాజుగారు తీసుకెళ్లారు కాబట్టి నేను అక్కడ ఉన్నాను, పట్టణానికి వచ్చేద్దామని అనుకోబోకండి. మన ఊళ్ళో ఉన్న హాయి, సొంత ఊళ్ళో ఉన్న సుఖము హాయి సంతోషము ఇంకెక్కడా ఉండవని వాళ్ళకి చెప్పి వచ్చాడు. కాలం గడిచింది కొంతకాలం. సాంబుడే నిర్వహణాధికారిగానే ఉండేవాడు. మిగిలిన వాళ్ళందరికీ మండేది వీడి బయతుతనము అవి వాళ్ళకి నచ్చేవి కదా. చదువుగా రాయను వచ్చింది. ఏమైనా పల్లెటూరు వాళ్ళ ధోరణి కొంచెం అమాయకపు ధోరణి ఉంటుంది కదా. కొన్నాళ్ళకి రాజుగారు మరణించారు. రాజుగారు మరణిస్తే ఆయన కుమారుడైన కీర్తిసేనుడు రాజయ్యాడు. ఇవన్నీ కూడా ఏమిటి బ్రాంచెస్, మన డిపార్ట్మెంట్లన్నీ యథాతథంగానే నడిచిపోయేవి. అయితే కొంతమంది ఏం చెప్పేవారు కీర్తిసేనుడితో, మీ నాన్నగారు సాంబుడిని విపరీతంగా నమ్మారు, ఖజానా అంతా అతనికి అప్పచెప్పారు, మీ నాన్నగారిది ఒక రత్నాల పీడున్న కత్తి ఉండాలి, ఆ కత్తి మాయమైపోయింది, కత్తి ఎక్కడుందో సాంబుడిని కనుక్కోండి. ఈ కీర్తిసేనుడు ఏం చేశాడు, సాంబుడిని కేకేయించి, నాన్నగారిది రత్నాల పీడున్న కత్తి ఉండాలి కదా, ఆ కత్తి కనిపించట్లేదు, మరి ఖజానాలో ఉందా ఏమైంది అని అడిగితే అన్నాడు సాంబుడు, కాదండి రత్నాల పీడిలో ఉన్న ఆ కత్తికి పదును తగ్గింది, పదును పెడితే వంగిపోతుందని దానికి వజ్రాలన్నీ తీయించేసి ఆ రత్నాలతోటి హారాలు చేయించేశారు, దానికి లెక్క ఉంది అన్నాడు. అనేసరికల్లా ఈ లోపల గోల్డ్ స్మిత్ ఆస్థానం వాడు ఉంటాడు కదా, ఆస్థానంలో ఉండే బంగారప్పనైనా
ఆయన్ని పిలిపిస్తే అతను కంసాలి. చెప్పాడు, కంసాలు చెప్పాడు, అవునండి కత్తిలో ఇంచు ఇది నేనే చేశా, ఆ కత్తి కూడా రాగి వెండి కలిపిన కత్తి, దాన్ని కరిగిచ్చేసాం, అందులో ఇంచు ఏం రాలేదు, పిడి మాత్రం పిడిలో ఉన్నవన్నీ తీసి ఇగో ఫలానా రాణిగారికి అది చేయించాం, చిన్న అమ్మాయి గారికి ఇది చేయించాం, మీకు కిరీటంలో పెట్టుకున్న రాయి అందులోదే. ఊరుకున్నారు. అక్కడి నుంచి వెళ్ళు 2-3 రోజులు ఆగాక ఎలాగైనా సరే సాంబుడిని ఏదో రకంగా తీయించాలి. ఆ లెక్కలు ఈ లెక్కలు, ఫలానా ముత్తాత గారి నగలు, అవన్నీ లెక్కలు, వాటన్నిటికీ కాగితాలు ఉన్నాయి. అవన్నీ అప్పచెప్పాడు మళ్ళీ సాంబుడు. ఈ కీర్తిసేనుడు కూడా ఏం గట్టిగా అనబుద్ధి కాల, లెక్కకి సమాధానం వచ్చేస్తోంది అదే కదా. కదా. ఆ సాంబుడు చూస్తే చాలా క్లియర్గా ఉన్నట్టు కనపడుతున్నాడు. మీరు ఇట్లా అంటున్నారు కానీ నాకేం అట్లా అనిపించట్లేదంటే, అలా కాదు ఖజానా మొత్తాన్ని మీరు పరిశీలిస్తానని ఒకసారి వస్తానని చెప్పండి అన్నాడు. సరే ఖజానా పరిశీలనకు వస్తానన్నాడు కీర్తిసేనుడు. సాంబుడు అట్లాగే బాబు రండి అన్నాడు. ఖజానా ఓపెన్ చేస్తే ప్రతి వస్తువు ఎంత కళాత్మకంగా అమర్చబడి ఉందో అక్కడ. కత్తులు బంగారవి వెండివి ఉంటాయి కదా, బహుమతులు వచ్చిన కత్తులు వేటికవే, నగలకి నగలు, వజ్రాభరణాలు వేరు, రత్నాభరణాలు వేరు, ముత్యాల వేరు, పగడాల వేరు, ఒట్టి వజ్రాలు విడివి, అన్నీ వేరువేరుగానే ప్రతి దానికి జాబితా ఉంది. అక్కడి నుంచి జాబితాల ప్రకారం లిస్టు ప్రకారం అన్ని లిస్టు ప్రకారము ఉన్నాయి. ఎంత బాగుందో, ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఖజానాని చిన్నప్పుడు అతను 10-12 ఏళ్ల వయసులో 2-3 సార్లు ఖజానాలోకి వచ్చాడు. ఎవరాయిగా సామాన్ల కొట్టల్లే ఉండేది అది. అలాంటిది ఇప్పుడు అట్లాంటిది ఏ అరక ఆకార ఇంత చక్కగా ఇక రెండో పని లేకుండా ఆ పనే చేసినట్టు ఒంటి చేతి మీద చేసింది అది. నలుగురు కలిసి సర్దితే 4 రకాలుగా ఉంటుంది, అంతేగా. ఒకడే సర్దాడు ఇదంతా. సాంబుడిని ఏమీ అనుభూతి కాలే అతను. మా నాన్న ఎందుకు నమ్మాడో ఇప్పుడు తెలుస్తోంది నాకు అనుకున్నాడు. అయితే ఏమైంది, ఈ ఖజానాలో తిరుగుతుంటే ఒక చోట గోడకి ఒక అర లాంటిది ఉంది. వీటన్నిటికీ జాబితాలు ఉన్నాయి, ఈ అరకి జాబితా లేదు. అందులో ఏముంది అని వీళ్ళల్లో ఒకళ్ళకి అనుమానం వచ్చింది. వీడు ఏం దాచాడు అందులో. అక్కడ ఒక అర ఉందంటే అందులో చాలా విలువైన సామాగ్రి నాదే ఉందండి అన్నాడు. ఏమిటి నీదంతా విలువైంది, అవి తీయించాల్సిందే, అందులోనే ఏదో మోసం జరుగుతోందని వీళ్ళంతా కేకలు పెట్టారు. అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక పాత కంబళి, ఒక కర్ర, ఒక వేణువు ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఆస్తి అదే బాబు. ఏ రోజు ఇక్కడికి వచ్చానో ఈ ఊరు నగరానికి, ఆ రోజు నుంచే నా సుఖం సంతోషం అన్నీ పోయినాయి, నా ఆనందం అంతా పోయింది. రాజుగారి కోరిక మేరకి, ఆయన ఆజ్ఞ మేరకి, ఆయన ఏది చెప్తే అది చేసి, ఏం చేయమంటే అది చేసి, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాను. నా నిజమైన ఆస్తి అదే. మీరు వదిలేస్తే అవి పట్టుకుని వెళ్ళిపోతాను నేను అనేసరికి ఇక ఆయనకి పిచ్చి కోపం వచ్చింది మిగిలిన వాళ్ళ మీద. ఆయన సాంబుడిని కావలించుకున్నాడు రాకుమారుడు. నా తండ్రి నిన్ను ఎందుకు నమ్మాడో నాకు ఇప్పుడు తెలిసింది, నీ ఆస్తి నువ్వే అటు పెట్టుకొని అర మూసేసాడు. ఆ తర్వాత తండ్రి ఎంత బాగా చూశాడో అంతకు 100 రెట్లు బాగా చూసుకున్నాడు ఆయన సాంబుడిని. అది సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఊరు పంపించేవాడు, ఏడాదికి ఒకసారి ఖజానా నేను స్వయంగా చూసుకుంటా ఈ వారం రోజులు, మీరు వెళ్ళరండి అని పంపించేవాడు. బతికున్నంత కాలం సాంబుడిని తండ్రిని చూసినట్టుగా చూసుకున్నాడట. విలువైన ఆస్తి అంటే ఏంటంటే సుఖ సంతోషాలు ఎక్కడుంటాయో అది. నీకు ఎన్ని వస్తువులు ఉన్నాయి, నువ్వు ఎంత చేసావు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది కాదు, నువ్వు ఎక్కడ హాయిగా నిన్ను నువ్వు మర్చిపోయి ఉండగలుగుతావు, అది నిజమైన ఆస్తి. ఖజానాలో అన్ని కోట్లు ఉంటాయి, వాడికి ఏం సంతోషాన్ని ఇవ్వాల. ఇదంతా నా చేతి, మామూలుగా ఏమనుకుంటారు జయ, ఏదైనా ఒక అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా గొప్పే, ఇదంతా నా చేతి మీదే నడుస్తోంది అని. అతనికి అది లేదు. నువ్వు కాకపోతే ఇంకొకడు నిజానికి అక్కడ, అంతేగా కదా. అంతే కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా తమాషా కథ చెప్పుకుందామండి. చెప్తాం. పూర్వం అంట ఒక ఊళ్ళో ఒక నాగన్న అని ఒక చెప్పులు కుట్టే అతను ఉండేవాడు. ఎంత బాగా కుట్టేవాడో అట, చాలామంది కుట్టించుకునేవాళ్ళు. కాకపోతే ఇతనికి ఒక కష్టం వచ్చింది. ఏమిటంటే ఇతను కుట్టిన చెప్పులు బహునాణ్యంగా ఉండి ఎప్పటికీ పోయేవి కాదు, చాలా మన్నికిచ్చేవి. బాగా మన్నికిచ్చే చెప్పులు వదిలిపెట్టి మళ్ళీ కొత్తవి ఎవరు కొనుక్కుంటారు? ఈ కాలంలో లాగా 10 జతలు ఉండటం ఆ కాలం లేదు. ఓ జతకుంటే అది తెగిపోతే కొత్త చెప్పులు, అవి అసలు తెగేవే కాదు. అలాగని లాలుచిపడి ఏదో లూకాయి చెప్పులు కుట్టడం అతనికి ఇష్టం ఉండేది కాదు.
వృత్తికి న్యాయం చేయాలని మంచిగా కుట్టేవాడు దిట్టంగా. అవి పోయేవి కాదు. చెప్పుల వ్యాపారం నడిచేది కాదు బాగా. ఏదో ఒక జత పోయేది, ఎవరైనా బాగు చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. కొట్లో చెప్పులు పేర్చుకుని అదిగాలుగా కూర్చుని ఉండేవాడు. అయితే ఏమైందట, ఒకసారి ఒక పొట్టి మరిగుజ్జు ఒక అతను వచ్చాడట. వచ్చి చెప్పులు తెగిపోయినాయి, బాగు చేయమన్నాడు. బాగు చేయమంటే బాగా పాతబడ్డాయి బాబు అన్నాడు అని చెప్పాడు నాగన్న. అవును, వాళ్ళందరూ కాదన్నారు, నువ్వేమైనా చేస్తావేమోనని నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. అయితే అయిందిలేండి బాబు, కొత్తవి కొనుక్కోవచ్చు, కానీ ఇంకా మన్నే అవకాశం ఉంది. వేలు ఎక్కడ తెగింది కానీ మిగిలింది బాగానే ఉంది, నేను చేసి పెడతానని ఏం చేశాడు, మళ్ళీ అదంతా ఊడదీసి దానికి పై ఉంగటము ఆ పై పట్టి అన్నీ కొత్తవి మార్చి ఇచ్చాడు. చెప్పులు కొనుక్కోండి, నేను ఇవి చేయను అని అనకండి. అతను చాలా సంతోషించి ఓ పావల చేతులు పెట్టి అది భుజానికి ఒక సంచి ఉంది, సంచిలోంచి ఒక జత పావుకోళ్ళు లాంటి చెప్పులు తీసాడు బయటికి. ఇగో ఇవి నీకు బహుమతిగా ఇస్తున్నా, ఇంత చక్కగా బాగు చేసినందుకు. దుకాణంలో కనపడేలాగా పెట్టుకో, ₹1,00,00,000 వచ్చినా వీటి అమ్మద్దు, ఇవి నీ దగ్గర ఉంటే నీ వ్యాపారం బాగుంటుందని చెప్పాడు. అవి తమాషా షేపు, చుట్టూతా ఏదో నగిచి చెక్కినట్టుగా ఉండి చెక్కతో చేసిన పావుకోళ్ళు. పావుకోళ్ళు అంటే తెలుసా, ఇలా చెక్కలాగా ఉంటుంది, ఒక పిడి ఉంటుంది, ఇక రింగులు హుక్స్ ఏం ఉండవు దానికి, ఒక పిడి. పెళ్లిళ్ళల్లో పావుకోళ్ళు నడిపిస్తారు. ఈ పావుకోళ్ళని మనకి సన్యాసం పుచ్చుకునే వాళ్ళు వేసుకునే వాళ్ళు అనమాట. సరే, పెళ్లి కొడుకు ఎందుకు వేస్తారు రమ్మగారు? పెళ్లి కొడుకు వేయరు, కాశీ యాత్రకి వేయిస్తారు. కాశీ వెళ్ళిపోయే వాళ్ళు ఏమిటి, ఇంకా బ్రహ్మచారిగా ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉండి కాశీలో చదువుకోవడానికి వెళ్ళిపోతారని కాశీ యాత్రకు పంపిస్తారు. తాత్కాలికమే కదా. ఇప్పుడు పావుకోళ్ళు లేవని కొత్త చెప్పులు వేసేస్తున్నారు. అవును, చెప్పులు వేసేస్తారు, బాటా చెప్పులు కొనుక్కొస్తే సరిపోతుంది, చాలు. అక్కడి నుంచి ఏమైంది, ఈ పావుకోళ్ళని సరే బల్ల మీద పెట్టాడు. చక్కటివి అవి, వెరైటీగా ఉండేవి, ఎత్తి కాస్త పైకి కనపడేలాగా పెట్టాడు. వాకిట్లో నుంచి ఎవరైనా కొట్లోకి రాగానే మొదట పావుకోళ్ళు కనపడేవి. అట్ట ఈ నాగన్న వ్యాపారం పెరిగిపోయింది, ఎంత బిజినెస్ వచ్చిందో. ప్రతి వాళ్ళు కొనుక్కునేవాళ్ళు, 3-4 జతలు కూడా ఉంచుకునేవాళ్ళు, వేరే ఊళ్ళు వెళ్తూ చుట్టాలకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా తీసుకుపోయేవాళ్ళు. క్రమంగా ఇతను తన చేయి పని చాలక 3-4 పని వాళ్ళని పెట్టుకున్నాడు. అంత బిజినెస్ నడిచేది. కానీ ఎవ్వరికి ఎప్పుడూ ఆ పావుకోళ్ళ జత అతను అమ్మల. చాలా కాలం ఉండిపోయిన తర్వాత 3-4 పని వాళ్ళతోటి బాగా స్థిరపడ్డాడు నాగన్న. ఓసారి ఆ ఊరినేలే రాజుగారు కూతుర్ని వెంటేసుకుని బజార్లు తిరగబోయాడు, షికారు. బజార్ వెళ్ళారు. సరే ఏమైంది, ఈ చెప్పుల షాపులు చూసి నాన్న చెప్పులు కొనుక్కుందామని పెళ్ళి ఏం చేసింది, రాకుమార్తె వీడికి ఈయన కొట్టు మీద, ఈ నాగన్న కొట్టు మీద బండి దిగింది. రాజుగారు కూతురు ఇద్దరు దిగారు. దిగిన తర్వాత లోపలికి వచ్చి, ఏమిటో మంచి జత చెప్పులు చూపించు అని ఆయన రాజుగారు నాణ్యం పరీక్షించే లోపల ఈ పిల్ల ఆ పావుకోళ్ళు చూసి, నాన్న అవి కావాలి నాన్న. అయ్యో అవి అమ్మేవి కాదండి, ఊరికే షో పెట్టానంటే. షోకే కదా, ఇచ్చేసేయమంటాడు రాజుగారు. కాదంటే ఏమంటాడో తెలీదు. అమ్మేవి కాదండి, బొళ్ళు ఖరీదండి అని ఎంత చెప్పినా వాళ్ళు వినలా. ఆ పిల్ల ఏం చేసింది, ఆ చెప్పులు తీసేసుకుని కింద వేసేసింది వేసుకోవటానికి. రాజుగారు ₹1000 ఇస్తాయి, ఇక నువ్వు మాట్లాడడానికి వీల్లేదన్నాడు. మామూలుగా అలాంటి చెప్పులు ₹20, ₹40, ₹100 లోపే అమ్ముడుపోతాయి. 1000 అంటే చిన్నదా. ఏం చేయాలో తెలియలేదు, ఇతనికి అమ్మడం ఇష్టం లేదు, కానీ ఇంకా తప్పల, ఆప్షన్ లేదు. సరే ఒప్పుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు పని వాళ్ళు ఊరుకో చంపేస్తాడు. రాజుగారి కోపం వచ్చిందంటే పిల్ల ముచ్చట పడిందని కావాలంటున్నాడు, లేకపోతే పావుకాళ్ళు వాళ్ళు ఏం చేసుకుంటారు ఇటా అని 2-3 ప్రొవోక్ చేశారు. ఆ వెనకాల వచ్చిన వాడు ఎవడో ఉంటాడు కదా అధికారులు, వాళ్ళు కూడా ఏమిటో రాజుగారు అడిగితే నిలుగుతున్నావు అని ఇలా కొంచెం వాళ్ళు కాస్త దౌర్జన్య కంఠాలు కూడా పెట్టారు. ఏం చేయాలో తెలియలే, ఒప్పుకున్నాడు. ఆయన సంచిలోంచి ₹1000 ఇస్తాను నీకు ఇప్పుడైనా బ్యాగులో చేయి పెట్టాడు. చేయి పెట్టేశారు కదా, ఈ పిల్ల ఏం చేసింది, కింద వేసినాయిగా పావుకోళ్ళు వేసింది కదా, టక్కిన తన చెప్పులు వదిలేసి ముఖమాల చెప్పులు మెత్తటి ఉన్నాయి అమ్మాయి కాళ్ళకి, అవి వదిలిపెట్టి ఈ పావుకోళ్లలో కాళ్ళు దూర్చింది. ఎప్పుడైతే కాళ్ళు దూర్చిందో పావుకోళ్ళు రయ్యమని ఎగిరిపోయినాయి పిల్లతో సహా. అయ్యో అన్నారు, రాలేదు మూలేదు వెళ్ళిపోతుంది పిల్ల కేకలు పెట్టేస్తుంది. దాని చేతిలో ఒక చిన్న కుక్క పిల్లని, ఆ కుక్క కాస్త ఎగిరి ఎక్కడ పడింది, ఎగిరిపోయింది, పడిపోయింది, ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఈ పడిన కుక్కపిల్ల కూడా ఈ అమ్మాయి వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టింది. ఈ లోపల షాపులో పనివాళ్ళు, ఈ వెనకాల వచ్చిన అధికారులు అందరూ రాకుమార్తెని వెనకాల పరిగెత్తారు. ఏం పరిగెత్తినా వీళ్ళకి అందకుండా ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ పావుకోళ్ళు ఏమిటి కాళ్ళకి తగిలిస్తే ఎగిరిపోతాయి.
ఓహో. కొట్లో పెడితే అవేమనం. వాటి మీద వాటికున్న మహిమ వల్ల ఇతనికి వ్యాపారం వచ్చింది. రాజుగారు లబోదిబోమన్నాడు. నేను చెప్పాను కదా బాబు, ఎవరో మంత్రి ఇచ్చిన పావుకోళ్ళు ఇచ్చారండి అని లబలబలాడాడు నాగన్న. నీ దిక్కుమాల చెప్పులతోటి నా పిల్ల ఇటు అయిపోయింది అన్నాడు. ఇంకా వాళ్ళని ఏం చేయలే రాజుగారు. ఇక అక్కడి నుంచి వెతకండ్రా అన్నాడు. అందరూ తలా ఒక పక్కకి పొలోమని పరిగెత్తారు. ఆ అమ్మాయి పరిగెత్తిన దిక్కే పరిగెత్తిన పనివాళ్ళు, తర్వాత ఈ రాజభటులు కొంత దూరం వెళ్ళాక ఆగిపోయారు. వీళ్ళ కంటికి కూడా కనపడకుండా పిల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ కుక్క పిల్ల కూడా పరిగెత్తింది, అది ఎటుపోయిందో వీళ్ళకి కనపడలే. ఇక లవో దివో ఊరంతా. అక్కడి నుంచి రాజుగారు ఏం చేశాడు, ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ఊరి పొలిమేరలకి పంపించాడు మనుషుల్ని. ఎక్కడైనా రాకుమార్తె చెప్పులతో ఎగిరిపోతూ కనపడుతుందని. లేదు. 2 రోజులు గడిచిపోయింది. రాజుగారు కేకలు పెట్టాడు, నా పిల్లని ఎటకైనా దక్కించండి, అర్ధరాజ్యం ఇచ్చేస్తాను నేను. ఎవ్వరూ సాహసించలే ఆ పనికి. వెతికారు, వెతుకుతున్నారు, వెతికితే ఏం దొరకదు. అక్కడి నుంచి వీడు ఈ నాగన్న గారి కొట్లో తిన్నడని ఒక కుర్రాడు ఉన్నాడు. ఓ 19-20 ఏళ్ళు ఉంటాయి. వాడు అన్నాడు, నేను వెళ్తానులే బాబు, వెతుకొస్తాను, చూద్దాం ఏమైనా మన అదృష్టం ఎటా ఉందోనని. వాడు అలా ఏ వైపు రాజకుమార్తె వెళ్ళిందో ఆ వైపుకి వెళ్ళగా 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 ఏమీ కనపడలేదు. కానీ వీడికి ఒక చోట ఎట్లా చీకటి పడ్డాక ఏం కనపడింది అంటే, ఒక 3 యక్షులు నేల మీద అంటల్లా వాళ్ళ కాళ్ళు ఒక చోట నిలబడి వాళ్ళు 3 పొంగే దేనిటో చూస్తున్నారు. చూస్తుంటే వీడు దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పుకున్నారు. ఆ కింద ఒక కుక్క పిల్ల పడి ఉంది. ఈ యక్షులు 3 దాన్ని ఇట్లా తీయడానికి ట్రై చేస్తున్నారు. అది రావటల్లా భూమి మీద నుంచి లేస్తోంది, మళ్ళీ కోలబడిపోతుంది, తీయలేకపోతున్నారు. వాళ్ళు నేల మీద ఆనరు, చేత్తో పుచ్చుకొని ప్రయత్నం చేస్తున్నారు కానీ చేయటం రావటం లేదు. అది ఈ తిన్నడు ఏం చేశాడు, వాళ్ళని తప్పుకోండి ఆ కుక్కను ఎత్తి ఒళ్ళో పెట్టుకున్నాడు. ఒళ్ళో పెట్టుకుంటే అదేమిటి రాజకుమార్తె చేతులోంచి పడిపోయింది. చూసేసరికి దాని కాలు ఏమిటో అడ్డదిడ్డంగా విరిగిపోయింది, గాయం, నుంచోలేకపోతుంది. అది కాలు లేదు, కాలు లేదు, కొంచెం చిన్నపిల్ల అది. వీడు ఏం చేశాడు, తను వాడికి అంగీ లాంటిది ఏదో కట్టుకున్నాడు, చిన్న అంగాస్త్రం లాంటిది, ధోవతి లాంటిది, అది చింపి ఆ కాలు కొంచెం సరిచేసి దుమ్ము ధూళి అంతా దులిపేసేసి కట్టుకట్టి కొంచెం నిలబడేలాగా చేశాడు. ఆశ్చర్యపోయారు వీళ్ళు యక్షులు. ఊరిని వీడి దగ్గర ఏదో మాయమంత్రం ఉందే, భలే చేశాడు, నుంచోని కుక్క పిల్లని నుంచోబెట్టాడు. సరే పద, నువ్వు కూడా మాతో పాటు మా రాజుగారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెంబడి పెట్టుకు తీసుకెళ్ళేసరికి ఆ మంత్రాల రాజు దగ్గరికి వీళ్ళ యక్షుల రాజు దగ్గరికి తీసుకుపోయారు కుర్రాడిని, కుక్కపిల్లని. వాళ్ళు చాలా సంతోషించారు, బోళ్ళు బహుమతులు ఇచ్చారు, భలే బాగా చేసేవన్నారు. అక్కడి నుంచి కుర్రాడు అడిగాడు, మరి రాజకుమార్తె చెప్పులతో సహా మాయమైపోయింది, ఏమైందంటే అది మా పరిధిలోకి రాదు, అది మంత్రాలది, మంత్రాల మరిడమ్మ ఒకటి ఉంది, మరిడమ్మ దగ్గరికి వెళ్ళు అని చెప్పారు. ఇది దీన్ని వెతకడం కోసం నీకు ఒక మనిషిని తోడిస్తాం, రాకుమార్తెని వెతకడం కోసం. మరిడమ్మని వెతుక్కో, రాజకుమార్తెని వెతుక్కో. ఈ రాత్రికి ఇక్కడే పడుకొని రాత్రి కుర్రాన్ని చక్కగా భోజనం పెట్టి పడుకోబెట్టుకున్నారు. ఆ కుక్కను కూడా దగ్గరెట్టు పెట్టుకున్నారు. మర్నాడు పొద్దునే వీడు కుక్క, తిన్నడు, ఒక యక్ష కుర్రాడు బయలుదేరారు. ముందు రాకుమార్తె వెళ్ళిన దారి వైపు అంతా నడవగా ఈ మంత్రాల మరిడమ్మ ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ మరిడమ్మ ఏం చెప్పిందంటే, ఒరే నాయన, అవి మా చెప్పులే మంత్రాలవి, అవి కాళ్ళకి వేసుకునేవి కాదు. ఆ మరుగుజ్జువాడు తన చెప్పులు బాగు చేశాడన్న ప్రీతితోటి నాగన్నకి ఇచ్చాడు. ఈ పిల్ల పొగరవతి పిల్లేమో అవి వేసేసుకుంది. ఇప్పుడు ఎక్కడుందంటే ఇక్కడికి దూరంగా ఒక అడవిలో చిక్కుబడిపోయింది, ఏవో పట్టేసుకున్నాయి కాళ్ళకి. ఆ చిక్కు విడదీస్తే పారిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ముందు అమ్మాయి నుంచి చెప్పులు విడదీశాక చిక్కు విడదీయాలి. ఒక చోట ఆగి ఉంది, లేకపోతే ఆ మంత్రాలలో ఏదో ఉంది, అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పింది. ఇప్పుడు మరి ఎటా చేయాలంటే ఈ మసలం ఏం చేసింది, సరే లోపలికి వెళ్ళి ఏవో బోళ్ళని మంత్రాలు చదివి ఒక దారపోగు నేసి వీడి చేతిలో పెట్టింది. ఈ దారపోగుని ఆ అమ్మాయి కాళ్ళకి అడ్డం పడి వాటికి, అప్పుడు ఆ మంత్ర కట్టు విడిపోతుంది, చెప్పులు ఊడొస్తాయి. లేదా చెప్పులు కూడా ఊడరావు ఆ అమ్మాయి కాళ్ళ నుంచి. ఇది అడ్డం, ఈ మంత్రం దాటితే చెప్పులు ఊడతాయి. అప్పుడు చెప్పులు తీసేసి రాజకుమార్తెని సెపరేట్ చేసేసి సరిపోతుంది అనేసరికి సరేనన్నాడు. అక్కడి నుంచి అమ్మాయి ఎక్కడుందో ఈ మంత్రాల మరిడమ్మ చెప్పింది. అది చెప్పిన దాని ప్రకారం యక్ష కుర్రాడు, మన తిన్నడు, కుక్కపిల్ల 3 బయలుదేరి వెతుక్కుంటూ వెళ్తే ఒక పెద్ద చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి ఉంది అక్కడ. అవి మర్రి చెట్టు, తర్వాత ఇంకేవో 5-6 చెట్లు పెనవేసుకుపోయి ఒక చోట అంతా చిక్కుగా ఉంది. ఆ చిక్కులో చిక్కుకుపోయింది అమ్మడు. చెప్పులు ఇరుక్కుపోయినాయి అందులో, అది దాటలేక నుంచుందనమాట అక్కడ.
అక్కడి నుంచి వీడేం చేశాడు, అది పైగా అంత ఎత్తుగా ఏం లేదు, కిందే ఉంది. ఈ దారపోగు ఇచ్చింది కదా మా అమ్మ, ఆ దారపోగుని ఆ రాజకుమార్తె ముందు పడేసి కుక్క పిల్లని చూపించాడు. ఆ కుక్క ఒక్క ఉత్సాహంగా లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూపించేశారు. రాజకుమార్తెదే కదా, అది వెళ్ళి కాళ్ళు చేతులు నాకేసి, కుక్కలు అలాగే కదా చేస్తాయి, తోకాడిచ్చి గందరగోళంగా గోల పెట్టేసి, ఈ రాజకుమార్తె వెంటనే ఏమైంది, కుక్క మీదకి వెళ్ళింది ధ్యాస, చెప్పుల మీద నుంచి. ఓకే. ఈ దారపోగు దాటింది ఒక అడుగు. మామూలుగా అయితే అవి అట్లా దాటవు ఆ చెప్పులు. దాటేసరికల్లా ఆ మంత్రకట్టు విడిపోయింది. విడిపోగానే అబ్బాయి పట్టేసుకుని చెప్పుల నుంచి అమ్మాయిని విడదీసేశాడు. అక్కడి నుంచి చెప్పులు చేత్తో పుచ్చుకున్నాడు, కింద పడిపోయింది. చెప్పులు చేత్తో పుచ్చుకుని అప్పుడు అమ్మాయికి తెలిసింది, తన ఇంటి నుంచి 5-6 రోజులు ప్రయాణం చేసి ఇక్కడ ఎక్కడికో వచ్చేసాను, ఆకలేసి చచ్చిపోతుంది, పై ప్రాణాలు పైన పోయేలాగా ఉన్నాయి, కానీ అందులోంచి బయటపట్టాల. సరే ఏం చేశాడు, ఆ అమ్మాయిని కిందకి దించి అక్కడెక్కడో మంచినీళ్ళు ఉంటే అవి కాసిన తాగిచ్చి చెరువులోంచి 2 జామకాయలు కోసిపెట్టి ఆ యక్ష కుర్రాడికి బాయ్ చెప్పి ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. బోళ్ళంత దూరం ఇదంతా నడవాలి కదా, ఏవో బళ్ళు గిళ్ళు దొరికిన వాటిని పట్టుకుని కుక్కపిల్లతో సహా రాకుమార్తెని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చాక సరే రాజుగారికి అప్పచెప్పాడు. రాజుగారు సంతోషించాడు. ఈ నాగన్న వ్యాపారం అంతా దెబ్బతినేసింది 5 రోజుల్లో. మళ్ళీ ఈ చెప్పులు ఈ పావుకోళ్ళని తీసి నాగన్న కొట్లో పెట్టేసరికల్లా ఆయన వ్యాపారం పెరిగింది, ఇది పెరుగుతుంది క్రమంగా. రాజకుమార్తెని అప్పచెప్పాక ఈ అమ్మాయి ఏంది, ఇతను ఎంతో మంచివాడు, 4 రోజులు కలిసి ప్రయాణం చేశాను, ఎంత బాగుందో వాడితో జీవితం సరదాగా, నాన్న నేను వీడిని పెళ్లి చేసుకుంటాను నాన్న, నువ్వేమో రాజకుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పావుట కదా అంటే, నేను అట్టా చెప్పలేదన్నాడు ఆయన. వీడు చెప్పులు కుట్టేవాడమ్మా, వాడినిట పెళ్లి చేసుకుంటావు నువ్వు, మంచివాడైతే అయ్యాడు, ఏదో బహుమతి ఇద్దాం, వాడికి ఆస్తి లేదు పాస్తి లేదు, ఆస్తి స్వాస్తి లేదు, నువ్వు పెళ్లి చేసుకోవడం ఎట్టా కుదురుతుంది అని కేకలేశాడు. కేకలేసరికల్లా ఈ పిల్ల కొంచెం దుఃఖంగా వాడికి చెప్పింది తిన్నడితోటి, నువ్వెంతో మంచివాడివి, మా నాన్న నీకు ఆస్తి లేదని నీతో పెళ్లి కుదరదంటున్నాడు, నువ్వు వెళ్ళిరా, మా నాన్న మాట వినాలి నేను అని చెప్పింది. చెప్పేసరికల్లా కుర్రాడు అన్నాడు, ఆస్తి లేకపోవడం అంటే అర్ధరాజ్యం నాదైతేను అన్నాడు. వాడి తెలివి చూడు, ఏం ప్రకటన చేశారు రాజుగారు, అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారిని అడిగాడు. మీ అమ్మాయిని తెస్తే మీరు అర్ధరాజ్యం ఇస్తామన్నారు, నాది అర్ధరాజ్యం నాదైనప్పుడు నాకు ఆస్తి లేకపోవడం ఏంటి, మీ అమ్మాయిని ఇవ్వకపోవడం ఏమిటో సమాధానం చెప్పండి అని. ప్రజలంతా కూడా ఈ కుర్రాడి పక్షాన్ని వహించారు. పిల్లకి ఎలాగో వాడంటే ఇష్టంగా ఉంది. సరే ఇంకేం చేస్తారు, అర్ధరాజ్యం పంచి వాడికిచ్చి రాకుమార్తెని పెళ్లి చేశారు. ఆ తిన్నాడు, ఆ కొట్లో పనిచేసిన కుర్రాడు, వాడు పట్టుదలతోటి, ఇందులో వాడి తెలివి కంటే పట్టుదలే ఎక్కువగా ఉంది, చక్కగా రాకుమార్తెను సాధించుకున్నాడు. తర్వాత అర్ధరాజ్యాన్ని హాయిగా ఏలుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? 2 అమ్మాయిల కథ చెప్తాం. 2 అమ్మాయిలు అంటే 2 అమ్మాయిలు ఏం చేశారో బోల్డ్ ఐడియాలు వస్తాయి మనకి. ఒక ఊళ్ళో ఒక బాగా ధనవంతుడైన ఒక ఆయన ఉండేవాడట. ఆయన పెళ్లి చేసుకున్నాడు, కూతురు పుట్టింది. కొడుకు పుట్టలేదని ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడు. 2వ భార్య కూడా ఇంకో కూతురు పుట్టింది. కానీ 2వ భార్య మంచి తెలివైంది. ఆవిడ ఆయన ధనవంతుడిని ఆకట్టుకుని పెద్ద భార్య దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. ఇక్కడ భార్య కూతురు పాపం చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ 2వ భార్యకి పెద్ద ఇల్లు, మంచి భవనము అది ఉండేది. ఆవిడ అసలు ఆయన్ని వ్యామోహింపజేసేసింది అనమాట. కొడుకులు పుట్టకపోయినా పర్వాలేదని ఇలాంటి భావాలు వచ్చేసినాయి. క్రమంగా పెద్ద భార్యని ఆ చిన్న ఇంట్లో నుంచి ఊరి చివరిన ఒక చిన్న గుడిసెలోకి మార్పిచ్చేసింది. వీళ్ళింటికి వాళ్ళింటికి మధ్యలో ఒక పర్లాంగు దూరం ఉండేది. పెద్ద మేడ చిన్న ఇల్లు ఉండేవి. ఇప్పుడు చిన్న ఇల్లు దూరంగా అయిపోయి గుడిసె అయిందనమాట. ఈ పెద్ద భార్య ఏం చేస్తుంది, ఆయన ఏం పెద్దగా వచ్చేవాడు కాదు, పెద్దగా మాట్లాడేవాడు కాదు, పిల్లని పెంచుకుంటూ ఉండేది. ఇప్పుడు ఏం చేసేది, నూలు ఒడికి సంపాదించుకునేది తనకి పిల్లకి. అయితే ఏమైంది, ఆ పెద్ద భార్యకు ఒక కూతురు, చిన్న భార్యకి పెద్దమ్మాయి చిన్నమ్మాయి. ఈ పెద్దమ్మాయి కూడా తల్లితో పాటు ఆ నూలు పడకటం నేర్చుకుంది. చక్కటి బుద్ధిమంతురాలు ఆ పిల్ల. ఆవిడ కూడా మంచిదే, భర్త అట్లా ఉన్నా ఆవిడేం అనేది కాదు. ఇక అంతే ఆయన మనస్తత్వం, ఏం చేస్తాము, గొడవ చేసుకుని ఏమవుతుందని ఆవిడేం మాట్లాడేది కంటే ఉండేది. పాపం వాకిట్లో కూర్చుని పిల్ల నూలు ఒడుకుతుంటే పెద్ద గాలి వచ్చిందట. గాలి వచ్చి ఈ ఒడుకుతున్న నూలంతా ఎగిరిపోయింది. పిల్ల అయ్యో అని పరిగెత్తింది ఆ ఎగిరిపోతున్న దాన్ని పట్టుకోవటానికి. పలవలా ఏడ్చేస్తోంది, కళ్ళలోంచి నీళ్ళు గారిపోతుంది. మా అమ్మ వస్తే నేనేం చెప్తాను, ఇంట్లో చీకట్లో కనపట్లేదని బయట కూర్చుంటే గాలి వచ్చి కొట్టేసింది, అయ్యో గాలి దేవుడా ఎంత పని చేసావు అని ఏడుస్తూ కళ్ళలోంచి నీళ్ళు ఇట్లా కారుతుంటే ఆ గాలికి ఆ కళ్ళ నీళ్ళు కూడా ఇలా వెళ్తున్నాయి. అయితే ఆమె వెనకాల నుంచి వస్తున్న గాలి దేవుడు అన్నాడు, ఏం పర్వాలేదులే, పోయిన నీ ఏడవకు, పద నాతో రా, నీవు నూలు నీకు ఇప్పిస్తాను అని చెప్పాడు.
పిల్ల గాలితో పాటే అలా ముందుకెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఏమైంది, అక్కడ ఒక ఆవు కనపడింది. ఆవంది, అమ్మాయి అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగింది. గాలిదేవుడు నా నూలిప్పిస్తానన్నాడు, నేను వెళ్తున్నాను. ఆవంది, కొట్టమంతా మురిగ్గా ఉంది, కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నానమ్మా, కొంచెం ఇదంతా శుభ్రంగా తుడిచిపెట్టవా. సరేనని పిల్ల ఏం చేసింది, అక్కడ ఇక్కడ కనపడిన కొబ్బరి పుల్లలన్నీ సరిగ్గా చేసి చీపు గట్టిగా గట్టి చక్కగా అదంతా శుభ్రంగా తుడిచింది. ఆ పక్కన ఏదో బాగుంటే నీళ్ళు చేది అదంతా కడిగింది. 4 బొక్కెన్లు నీళ్లు తోడి ఆవును కూడా శుభ్రంగా కడిగింది. అంతా పేడ పేడగా అలా పిచ్చి పిచ్చిగా ఉన్న ఆవు తెల్లగా మెరుస్తుంది. అక్కడి నుంచి ఆవుకు దండం పెట్టింది. ఆవు వెనక భాగానికి దండం పెడతారు కదా. సరే, పనిలో ఉన్నావు, నేను నిన్ను ఆపానమ్మా అంది. అది కాదులే, ఏముంది పని, వెళ్తాను ఎలాగూ, నువ్వు గోమాతవి, నిన్ను చూసుకోవాలి కదా మనుషులం మేము, అందుకని ఈ పని చేశాను, కొట్టంలోకి వెళ్ళి పడుకో, కొట్టం అంతా శుభ్రంగా ఉందని చెప్పింది. ఆవు లోపలికి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి మళ్ళీ నడవటం మొదలుపెట్టింది. గాలి ఆ పక్కకి వీస్తుంది, ఏ పక్కకి వెళ్తే ఆ పక్కకి రమ్మన్నాడు. ఆ పక్కకి వీస్తుంటే ఆ పక్కకి నడుచుకుంటూ వెళ్తుంది. వెళ్తుంటే ఒక అరటి చెట్టు కనపడింది. అక్కడ అరటి చెట్టుకి కొంచెం చిన్న గెలేసింది. గెలేస్తే అరటి చెట్టు చుట్టూతా రకరకాల తీగలు, ఎన్ని తీగలో దాని మీద పడిపోయి ఆ తీగల నిండా కాయలు పువ్వులు. ఆ బరువు అంతా అరటి చెట్టు మీద. అరటి చెట్టు మీద బరువు పడకూడదు, అది వంగిపోతుంది, పలక్క మందంటే విరిగిపోయినట్టే. ఆ అరటి చెట్టు కేకేసిన, అమ్మాయి అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు, నా దగ్గరికి రా, నాకు పని ఉందని. అరటి చెట్టు పీలుస్తోంది కదా, పాపం గేల కూడా వేసిందని దగ్గరికి వెళ్ళింది. ఈ చుట్టూతా ఉన్న తీగలన్నీ తీసేవా, నేను ముయ్యలేకపోతున్నాను, నా గేలే పడింది, ఇది చచ్చిపోతున్నాను నేను అనగానే పిల్ల ఏం చేసింది, కొంగు దొప్పుకుని ఆ చుట్టూతా ఉన్నవన్నీ మొక్కలన్నీ పీకేసి ఆ పైన ఉన్న తీగలన్నీ చేసి చుట్టూతా అరటి చెట్టు చుట్టూ ఏం ఉంచకూడదు, అదే ఉండాలి. అప్పుడు పిలకేసేసారు, అది గెలేసేసరికి పిలకేసి, ఆ గెల వచ్చేసరికి పిలక ఎదుగుతుంది, దాని రకం అది కదా. గ్యాప్ లేదు అరటి చెట్టుకి, చుట్టూతా అంతా ఖాళీ చేసేసి చాలా నీకు ఇది సరిపోతుందంటే, సరిపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని. నా నూలంతా ఎగిరిపోయింది, గాలిదేవుడు నాతో రా, నూలు ఇప్పిస్తానన్నాడు, దానికోసం అని వెళ్తున్నాను అంటే, సరే నీకు మంచి జరుగుతుంది, వెళ్ళమంది అరటి చెట్టు. ముందుకెళ్తుంటే ఒక గుర్రం కనపడింది. ఆ గుర్రం చెప్పింది, ఓ అమ్మాయి అమ్మాయి ఎక్కడికో పరిగెట్టుకుంటూ వెళ్తున్నావు, ఇట్రా ఇట్రా, నా మీద ఈ జీన్ ఎంత బరువుగా ఉందో, ఈ జీన్ ఓడదీసి కింద పెట్టవా అని అడిగింది. అడిగేసరికల్లా సరే, ఈ అమ్మాయి ఏం చేసింది, నువ్వెందుకు మొయ్యలేకపోతున్నావు అంది. నేను కడుపుతో ఉన్నాను, ఈ జీన్ బరువు మొయ్యలేకపోతున్నాను, వేసేసి వెళ్ళిపోయాడు రాజకుమారుడు, తీయి అది మొత్తం తీసింది. ఆ జీన్ తీయటం కూడా కష్టమే, పిల్ల నానా తంటాలు పడి ఆ జీన్ ఉడదేసి కింద పెట్టింది. గుర్రం అమ్మాయి అని గాలి పీల్చుకుని, నీ దారిని నువ్వు వెళ్ళు, నువ్వు ఎంతో మంచిదానివి, నాకు ఎంత సహాయం చేసావో అని బోల్డ్ మెచ్చుకుంది. సరే, పిల్ల ముందుకు అట్లా వెళ్తుంటే ఇక గాలి ఏం చేసింది, ఒక పెద్ద బిల్డింగ్ లాగా ఉన్న చోటకి ఈ అమ్మాయిని తీసుకుపోయి లోపల అమ్మలగన్న అమ్మ ఉంది, నువ్వు వెళ్ళు, నీ నూలు నీకు ఇస్తుందా అనేసరికి ఈ అమ్మాయి లోపలికి వెళ్ళింది. లోపల ఒక ముసలి మా అమ్మ కూర్చుని ఉంది, చక్కగా ఉంది ఆవిడ. ఈ అమ్మాయి గాలి అంత ఎగిరిపోయిందిగా, రాట్నము నూలు వడుకుతున్నది అన్నీ ఎగిరిపోయినాయి, అది పట్టుకుని ఇట్లా వడుకుతుంది. ఈ అమ్మాయి చూసింది, అమ్మ నా నూలు నాకు ఇప్పించవా అని అడిగితే, ఎందుకు ఇప్పించను, చక్కగా ఇప్పిస్తా, నువ్వు చూడు ఎప్పటి నుంచో రోడ్డు మీద ఉన్నట్టున్నావు, ఒళ్ళంతా దుమ్ము మురికి కొట్టుకుపోయినావు, నువ్వు పోయి ఇక్కడ కొలనుంది కోనేటిలో స్నానం చేసిరా, 2 సార్లు మునుగు, 3సారి మునగద్దు, 2 మాటలే మునగాలి అన్నది. సరేనని పెళ్ళి ఏం చేసింది, వెళ్ళి నీళ్లలో మునగంగానే తెలుసుకుంది, ఒళ్ళంతా తెల్లగా అయిపోయింది, తనకి చక్కగా ఉంది, నున్నగా మెరుస్తోంది. మళ్ళీ మునిగేసరికల్లా పిల్ల బోసిగా ఉన్న పిల్లకి చెవులకు ఆభరణాలు, మెళ్ళలోకి వస్తువులు అన్నీ వచ్చేసినాయి. నీటిలోంచి బయటకు వచ్చింది. అక్కడ ఏవో బట్టలు పెట్టున్నాయి, కట్టుకుంది. వచ్చి ముసలమ్మ దగ్గరకు వచ్చింది. మళ్ళీ అమ్మ నా నూలు ఇప్పించవా, ఎందుకు ఇప్పించను, ఇప్పిస్తాను, ఎన్నాళ్ళైందో నువ్వు సరిగ్గా తిని, పక్కనే భోజనశాల ఉంది, వెళ్ళి శుభ్రంగా భోజనం చేసిరా అనేసరికి పిల్ల అక్కడికి వెళ్ళింది. ఆ హాల్లో బోళ్ళని పప్పులు, కూరలు, పులుసులు అన్నీ పెట్టున్నాయి. అన్నం ఉంది, పేటేసుకుని కంచం పెట్టుకుని అన్నం తిన్నది. అన్నీ తిన్నాక మళ్ళీ వచ్చి, అమ్మ నువ్వెన్నో ఇచ్చావు నాకు, ఈ ఆభరణాలన్నీ వచ్చాయి, నీళ్ళలో మునిగేసరికి శుభ్రంగా తిన్నాను, పాపం మా అమ్మకి ఏమీ లేదు అంటే ఇవి నవ్వింది. ఏం పర్వాలా, మీ అమ్మ కూడా అన్నీ ఉన్నాయి, నువ్వు ఇక్కడ నీళ్లలో మునిగేసరికి అక్కడ మీ అమ్మకి కావాల్సినవన్నీ వచ్చాయిలే, మీ అమ్మ కూడా అన్నం తిన్నది, ఏం పర్వాలేదు, ఇంకొకటి ఇస్తాను, అది పట్టుకుని వెళ్ళు, అక్కడ చూడు ఎన్నో బుట్టలు ఉన్నాయి చూడండి, అక్కడంతా ఇంత అంత 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 పెద్ద పెద్ద బుట్టలు బోల్డ్ ఉన్నాయి, ఆ బుట్టల నుంచి ఒక బుట్ట తీసుకెళ్ళు, నీకు కావాల్సిందే. ఈ పిల్ల అనుకుంది, ఇన్ని రకాలు ఇస్తే
మళ్ళీ బుట్టలు దేటా తీసుకెళ్తాం, సరేలే అని అన్నిట్లో చిన్న బుట్ట ఒకటి తీసుకుంది. బుట్ట పుచ్చుకుని ఈ బుట్ట జాలమ్మ వెళ్ళిపోతానంటే ఆవిడ నవ్వింది. ఆ నూలంతా ఇట్లా చుట్ట చుట్టి ఉండ చేసి చేతిలో పెట్టింది. నూలు ఉండ తీసుకుని వెళ్ళిపోను అని. పిల్ల నడుచుకుంటూ వచ్చింది వెనక్కి. వచ్చేసరికి అలా గుర్ర పిల్ల కనపడింది, గుర్రం కనపడింది. దానికి ఒక పిల్ల పుట్టింది. గుర్రం అంది, ఈ గుర్ర పిల్లని తీసుకుపో, గుర్రం ఎక్కు, నేను ఇంటికి తీసుకెళ్తుంది, దీన్ని నువ్వే ఉంచుకోవాలి. ఆ గుర్రాన్ని ఎక్కి వెళ్ళటం మొదలుపెట్టింది. అరటి చెట్టు కనపడింది, అది ఇంత పెద్ద గెలేసింది. అరటి చెట్టు ఏం చేసింది, దాత నన్ను ఎటాగు కొట్టేస్తారు, ఈ గెల నువ్వు పట్టుకెళ్ళని ఆ గెల ఇచ్చి గుర్రం మీద పెట్టింది. అరటి పళ్ళ గెల పుచ్చుకొని వెళ్తుంటే ముందు ఆవు కనపడింది. ఆవు దూడ, ఆవుకు ఒక దూడ ఉంది. ఆవు ఏం చేసింది, ఇట్రా అని ఆ ఘాట్లో చూడు ఇక్కడ సంచి ఉంది, ఆ సంచి తీసుకో అంది. ఆ సంచి నిండా బంగారు మొహరీలు ఉన్నాయి, ఈ సంచి పుచ్చుకెళ్ళు, ఒక్కడు కూడా ఇది శుభ్రం చేయాల, నువ్వే ఇది శుభ్రం చేసిన దానివి అని చెప్పి ఆ బంగారం ఉన్న మూట పిల్ల చేతిలో పెట్టి ఆ పిల్ల ఆ గుర్రం మీద వేసుకుని ఆ గుర్రం ఎక్కి నిదానంగా ఇంటికి వెళ్తే తమ ఇంటి ప్లేస్లో పెద్ద ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. అప్పుడు ఈ పిల్ల చెప్పింది, అమ్మలుగా అమ్మని చూశాను, ఎంత బాగుందో, ఇదిగో ఈ నూలేమో నీకు ఇచ్చింది, ఈ బుట్ట నాకు ఇచ్చిందమ్మా అని చెప్పి అరటి పళ్ళ గెల, ఈ గుర్రము డబ్బు అన్నీ తల్లికి అప్పచెప్పింది. అమ్మంది, ఈ బుట్టలో ఏముందమ్మా, ఏమో నాకు తెలియదమ్మా, ఏదో ఒక బుట్ట తీసుకెళ్ళమంది, ఇన్నిచ్చింది, ఇంకా పెద్ద బుట్ట ఎందుకని చిన్న బుట్ట తీసుకొచ్చానమ్మా, ఎక్కడైనా తగిలించుకుందాం బాగుందని. అమ్మంది, అందులో ఏముందో చూద్దాం పట్టని ఆ బుట్ట తీశారు. ఆ బుట్ట ఎప్పుడైతే ఓపెన్ చేశారో అందులో నుంచి ఒక పెద్ద వెలుగులాగా బయటకు వచ్చి ఒక పొడుగాటి కుర్రాడు వచ్చాడు అక్కడికి. ఆ వెలుగు ఒక కుర్రాడుగా మారింది. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను ఈ దేశాలని రాజుగారి రెండో కొడుకుని, ఓహో, ఈ బుట్టలో ఉన్నాను నేను, నన్ను ఎవరు బయటికి తీస్తారో ఆ పిల్లని నేను పెళ్లి చేసుకోవాలని అమ్మలుగన్నయ్యమ్మ చెప్పింది నాకు అని చెప్పి ఈ పిల్లని నేను పెళ్లి చేసుకుంటానన్నాడు. వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. ఓరిని భలే చక్కగా పిల్లకు పెళ్లి చేయాలన్నదే దిగులు, పెళ్లి కూడా కుదిరిపోయింది. చక్కగా అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. రాజుగారు రెండో కుమారుడు వీళ్ళ మేడలోనే ఉండిపోయాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఓహో పిల్లకి ఎంత దశ పట్టిందని చెప్పుకున్నారు. రాజుగారి ధనవంతుడి చిన్న భార్య కూతురికి కూడా పిలిపెళ్ళింది, చిన్నమ్మాయికి కూడా. కానీ వాళ్ళు రాలే పెళ్ళికి. ఇంత చక్కటి పెళ్లి కొడుకు వచ్చాడు, ఏమిటో ఇవి అవి కలిసి వచ్చినాయి, గుర్రం